నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన గురించి మీరు ఏమంటారు? నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి, ఆ ఉగ్రవాది ఎవడైతే ఉన్నాడో ఒక మతాన్ని చూసి చంపినటువంటి సంఘటన కన్నా దారుణమైన సంఘటన ఇది. ఎందుకంటే వాడు వేరే దేశం వాడు, వేరే మతం వాడు, మతాన్ని అడ్డం పెట్టుకొని చంపడం అనేది వాడు ఒక సంబంధం లేని వ్యక్తి. కానీ ఇక్కడ ఒకే దేశం, ఒకే మతం, కానీ చంపుతున్నారు. అందుకే నేనేమంటానంటే, హిందువులందరూ బంధువులు కాలేరుర ఎన్నటికీ, హిందువులందరూ బంధువులు కాలేరుర ఎన్నటికీ, నా కులపోడే నాకు బంధువయ్యే ఇది తెలుసుకో ఎప్పటికీ, నా కులపోడే నాకు బంధువయ్యే ఇది తెలుసుకో ఎప్పటికీ, గడప లోపలే కులం అన్నది పచ్చి అబద్ధమురా, గడప లోపలే కులం అన్నది పచ్చి అబద్ధమురా, గుడిలోకి వస్తే పసిపాపను చంపింది కులమేరా, గుడిలోకి వస్తే పసిపాపను చంపింది కులమేరా, ఆ పహల్గాము ఉగ్రవాది కన్నా ప్రమాదము వీడు, హిందువులందరూ బంధువులు కాలేరుర ఎన్నటికీ, నా కులపోడే నాకు బంధువయ్యే ఇది తెలుసుకో ఎప్పటికీ, నా కులపోడే నాకు బంధువయ్యే ఇది తెలుసుకో ఎప్పటికీ. అంతే, 100%. కులాలు ఉన్నంత వరకు హిందువులు ఎప్పుడు ఒకటి కారు, వాళ్ళు బంధువులు కారు, ఎప్పుడు శత్రువులే. చూస్తున్నాగా, ఇంత వ్యవస్థ జరిగినప్పుడు కూడా ఒక్క టీవీ ఛానల్లో వస్తుందా? రాదు. సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడ కొంతమంది ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సును కోరుకునేటటువంటి వారు కొంతమంది దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ఇక్కడ ఒక అగ్రకుల పాపకి జరిగితే ఈ టీవీ ఛానల్స్ అన్నీ ఇలాగే ఉంటాయా? ఉండవు. మొత్తం ఇప్పటికీ రాష్ట్రం అంతా మారుమోగిపోయి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇది చేయాలి, అయిపోద్ది. అంతే. ప్రజలు మనకెందుకు వచ్చింది, మనకేమొచ్చింది, అక్కడ మన కులపుడు కాదురా, చాకలోడట మనోడు కాదు, మనం ఏందిరా, మనం పద్మశాలులం, మనం కమ్మరోళ్ళం, కుమ్మరోళ్ళం, మనం మునూరు కాపులం, మనం కాపులం. అంతే. మనోడు కదా ఆడు చాకలోడు. ఏం జరుగుతుంది? అట్లా ఉంటుంది. దట్ ఈస్ భారతదేశం.